అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తిన పరో న సుఖం సంశయాత్మనః. భగవద్గీత 4వ అధ్యాయం 40వ శ్లోకం. దీని యొక్క భావం ఏమిటి అంటే, అజ్ఞాని శ్రద్ధావిహీనుడు, సంశయబుద్ధి కలవాడు నశించిపోవును. సంశయబుద్ధి గలవానికి ఈ లోకమునందు సుఖం లేదు, పరలోకమున కూడా సుఖం లేదు. ఈ శ్లోకంలో జ్ఞాన ప్రాప్తికి ప్రతిబంధకములు ఏమిటో చెప్తున్నారు. దానికి ప్రతిబంధకములు అజ్ఞానము, శ్రద్ధారాహిత్యము, సంశయచిత్తము. ఇలాంటి వారికి ఆత్మజ్ఞానము, ఆత్మానందం అనేటువంటిది లభించదు. ఎందుకంటే ఎవడికి దెబ్బ తగిలినా తన వల్లే తగులుతుంది, కానీ ఇంకొకటి వల్ల ఎప్పుడూ తగలదు. తన మనసులో ఉన్న ఎగుడు దిగుడుల వల్ల, అంటే మన సంశయాల వల్ల, మన భయాల వల్ల మనకి దెబ్బ తగులుతుంది. ఇది శాశ్వత సత్యము. ఎవరైనా తగిలినట్లయితే వాడు నిజంగా వీతరాగుడు అవునా కాదా అనే దుర్బుద్ధి లేకుండా శ్రీరాముని గురించో శ్రీకృష్ణుని గురించో కాసేపు 10 మంది కూర్చొని ఇక్కడ గ్రంథం చెప్పుకొని ఒళ్ళు మర్చిపోతాం. ఇంకొక చోట నాస్తిక సభలు జరుగుతూ ఉంటాయి. అక్కడ శ్రీరాముడు ఇలా చేశాడనడానికి నిదర్శనం ఏమిటి, ఇంకొక నేల ఎందుకు చేసి ఉండకూడదు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఉంటాయి. మరి శ్రీకృష్ణుడి గురించి శ్రీరాముడి గురించి చెప్తూ ఉంటే ఒళ్ళు మర్చిపోయి తన్మయత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆనందానుభూతి లభిస్తుంది. ఎందుకంటే అతని యొక్క హృదయంలో ఏ సంశయము లేదు. కానీ నాస్తిక సభలు జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారికి మాత్రం అన్ని సంశయాలే ఉన్నాయి. ఎవరి హృదయంలో అయితే సంశయాలు ఉంటాయో వారు నశించిపోతారు అని పరమాత్మ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు.